రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలో పర్యటిస్తూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలని సూచించారు మంత్రులు. పాజిటివ్ అట్మాస్ఫియర్ జరగాలి. కుటుంబం ఒక యూనిట్ గా ఒక అప్లికేషన్, కుటుంబం అంటే రేషన్ కార్డు బేసిస్ మీద అది ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలుకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఈరోజు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే, హైదరాబాదు జిల్లాకు కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజానికి కానీ ఈరోజు మా 6 గ్యారంటీలు ఈ అభయహస్తం అనేది ప్రధాన ధ్యేయం. మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాల కాలయంలో తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఆందోళన పడవద్దు. ఆ క్రమంలోనే ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28వ తేదీ నుండి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజల దగ్గర నుంచి రేపు రిలీజ్ అయ్యేటువంటి ఒక ఫార్మాట్ ద్వారా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతోంది. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం. అభయ హస్త కార్యక్రమంలోని 6 గ్యారంటీలు అర్హులైన పేదవాడి ఇంటికి ఇవ్వాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2 అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. 100 రోజుల్లో మిగతా గ్యారంటీలను కూడా అమలు చేసే దిశగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరినీ కష్టపెట్టి అది స్వేద పత్రం కాదు, అది స్వార్థ పత్రం, అవినీతి పత్రం, వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెనుకకు పోలేదు.